అయితే నువ్వు నాన్నమ్మని చూసావా? నేను చూడటం కాదు, వాళ్ళతో పాటే ఉన్నాను. నేను మీకు చెప్పడానికి ఫోన్ కూడా చేశాను, కానీ తన మధ్యలోనే ఫోన్ కట్ చేసింది. నాన్నమ్మ ఇక్కడికి వచ్చిందా నీకు తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? నాకు తెలియదు అభి, తన ఫోన్ లో ఏం మాట్లాడిందో నాకు ఒక్క వర్డ్ కూడా అర్థం కాలేదు. ఒకవైపు అక్కడేమో ముగ్గురు నాన్నమ్మలు, ఇక్కడేమో మీరిద్దరు. ఓ మై గాడ్, ఇరుక్కుపోయాను నేను. తనే ఇరికించింది. నాన్నమ్మకి తనే ఫోన్ చేసుంటుంది. నేనెందుకు ఫోన్ చేస్తాను? ఎందుకంటే నువ్వు కుళ్ళుకుంటున్నావు నీ భర్త నాతో పాటు ఉన్నాడని. అదే నిజమైతే తిన్నగా ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని, ఆపేదాన్ని కాదు. ఎవరితోనైనా చేయించుంటావు, ప్రొడ్యూసర్ తో. నేను ఎవరి చేత ఫోన్ చేయించలేదు. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను కానీ వాళ్ళని చేయమని చెప్పలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే అబద్ధాల కొరివి. నీకంటే తక్కువే కానీ ఇంటెలిజెంట్ ని. ఇంటెలిజెంట్ అయితే ఈ పార్టీకి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉండేదాన్ని. అదే నేను చేస్తున్నాను. ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎవరిని చూసినా లోడ. మీరిద్దరు ఇలాగనే గొడవ పడుతున్నారంటే మీ ఇద్దరు గొంతులు విని నాన్నమ్మ ఇక్కడికి వచ్చేస్తుంది. అయినా తనేం ఫోన్ చేసి ఉండదు. ఎందుకంటే ఒకవేళ తను ఫోన్ చేసిందంటే ఈ పార్టీ తన గదిలో కూర్చొని ఉంటుంది. మనతో చెప్పడానికి ఎందుకు వస్తుంది? అర్థమైందా? కానీ నాన్నమ్మ ఇక్కడికి వచ్చిందంటే అది నీ కారణంగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు నాన్నమ్మ నా ప్రొఫెషనల్ ట్రిప్ కి వచ్చి ఈ విధంగా సర్ప్రైజ్ చేయడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు అర్థమైందా? అరే మీరిద్దరు తర్వాత కూడా పడండి. అర్థమైందా ఒకటే గోల. అసలు ఏంటిది? ఏం చేయాలో అదే ఆలోచించండి. ఏముంది చేయడానికి? నేను బయటికి వెళ్తాను, మీరిద్దరు ఇక్కడే కూర్చోండి. మీ నాన్న వస్తే కలవండి. ఓకే. కానీ నాన్నమ్మ తనని ఏయ్ తను ఏం చేస్తున్నావు? బయటికి వెళ్తున్నా. ఎందుకు? ఎందుకంటే నేను సార్, మీ నాన్నమ్మ గారు వచ్చారు. నాకు తెలుసు సార్, వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. తెలుసు సార్, వాళ్ళు ముగ్గురు ఇక్కడికే వస్తున్నారు. ఏంటి? ఎస్ సార్. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా? అవును సార్. ఓకే, నువ్వు వెళ్ళు. తను ఏం చూస్తున్నావు? ఒకవేళ నాన్నమ్మ నీ హోటల్లో కానీ గది చుట్టుపక్కల కానీ చూసిందంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. నువ్వు లోపలికి రా.